టూ టైప్ ఆఫ్ పెబల్స్ అనేది వేసుకుంటాము. వేసుకున్న తర్వాత అప్పుడు దాని తర్వాత మనకి క్వాంటిటీ ఆఫ్ అంటే మన రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది, మన డిజైన్ ఏంటి, దాన్ని బట్టి ఎన్ని లీటర్ల రిజిన్ వాడాలి అనేది దానికి మనకి కాల్కులేషన్ డిజైన్ ఉంటుంది. దాని ప్రకారమే మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు దాకా మీకు శాండ్ ఫిల్టర్ గురించి, కార్బన్ ఫిల్టర్ గురించి, ఎంజిఎఫ్ ఫిల్టర్ అంటే ఏంటి, ఇప్పుడు సాఫ్ట్నర్ ఫిల్టర్, అయాన్ ఎక్స్చేంజర్ అంటే ఏమిటి, యాక్చువల్గా ఈ సాఫ్ట్నర్ ఇది మెయిన్గా చేసేటువంటిది ఏదైతే మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఘన పదార్థాలు ఏదైతే ఒక 300 400 ఉన్నదో అది మనకి మన స్టాండర్డ్ ప్రకారంగా 40 to 60 మెయింటైన్ చేయాలి. మీరు ఎప్పుడు కూడా టెక్నీషియన్స్ నార్మల్గా ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే కనుక, మీరు ప్లంబర్స్ కావచ్చు, లేకపోతే మల్టీ టెక్నీషియన్స్ కావచ్చు, మీరు ఏ లెవెల్ అయినా ఉండొచ్చు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన అవుట్లెట్ ఎంతైతే వాటర్ హార్డ్నెస్ తీసుకుంటున్నామో ఆ హార్డ్నెస్ ఎంత అనేది మీరు పక్కన పెట్టండి. అది 300 కావచ్చు, 400 కావచ్చు, ఎంతన్నా ఉండొచ్చు. మనము అవుట్పుట్ ఏదైతే మనం ఇన్సైడ్కి ఇచ్చి ఆ సాఫ్ట్వేర్ నుంచి అవుట్ చేస్తామో, అవుట్ వచ్చేసేటప్పటికి మనకి 40 to 60 మధ్యలో మెయింటైన్ చేయాలి. ఈ మెయింటైన్ ఎందుకు చేయలేకపోతే కనుక మనకి గ్రేజర్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్కి సంబంధించి కానీ, ఇతర ఏదైతే ఉన్నదో వీటిలోనే స్కేలింగ్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా మనకి ఫ్లష్ ట్యాంక్స్ ఉంటాయి. ఆ ఫ్లష్ ట్యాంక్స్లోని కూడా ఈ హార్డ్నెస్ వాటర్ ఇవ్వడం వల్ల స్కేలింగ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఈ స్కేలింగ్ అంతటినీ తీసి ఫ్రెష్గా ఇవ్వడం గురించి మనం ఈ సాఫ్ట్నర్ ప్లాంట్, ఈ WTP ప్లాంట్, ఈ సాఫ్ట్నర్, ఈ అయాన్ ఎక్స్చేంజ్ అనేది మనం అయాన్ ఎక్స్చేంజ్ అనేది ఫార్ములా మాట. అయాన్ ఎక్స్చేంజ్ అని అంటమాట. ఇది జరుగుతున్న ప్రాసెస్ని దీన్ని అయాన్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఈ సాఫ్ట్నర్కి మనకు వాటర్ ఎగ్జాంపుల్గా మీకు చూపించాలంటే కనుక, నార్మల్గా మీరు నార్మల్గా ఉన్నటువంటి బోర్ వాటర్ కావచ్చు, బోర్వెల్ నూతుల్లో ఉన్నటువంటి నార్మల్ నీళ్ళు మనం నార్మల్గా సబ్బు రాసి మనం వాటర్ పోస్తే కనుక మనం నార్మల్గా ముక్కలుగా ఇరిగిపోయి మీరు చూడొచ్చు. ఆ ముక్కలుగా ఇరిగిపోయినటువంటి వాటరే అదే హార్డ్ వాటర్ అన్నమాట. అందులోనే హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం దీన్ని ఈ టోటల్ ఈ ప్లాంటేషన్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్ అంతా ఈ ట్రీట్మెంట్ అనేది